ఇక అజారుద్దీన్కి ఇచ్చిన మంత్రి పదవితో ఏమాత్రం పాజిటివ్ అవుతుంది, వాళ్ళకి ప్లస్ మార్కులు పడతాయి అన్నది మనం ఎలక్షన్ రిజల్ట్స్లో చూడాలి. దట్స్ ఇట్. హోంశాఖ పైన అజారుద్దీన్ నజరట. అంటే ఇప్పుడు ఈయనకి పోర్ట్ఫోలియో ఏది ఇవ్వబోతున్నారు? చాలామంది అంటున్నారు మైనార్టీ స్పోర్ట్స్ అని అంటున్నారు, కానీ హోంశాఖ కావాలని అడుగుతున్నట. అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట. ప్రయారిటీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని పట్టు, అందుకే శాఖల కేటాయింపు ఆలస్యం అవుతున్నదట. మరి హోంశాఖ ఇస్తాడా? రేవంత్ రెడ్డి హోంశాఖ తన అనుకున్న వ్యక్తికి ఇస్తాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినంతే. ఇప్పుడు మీరు చూడండి, రాజశేఖర్ రెడ్డి ఎవరికి ఇచ్చిండు? సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చిండు. అంటే పెద్దగా మేము చెప్పినట్టు తినే వ్యక్తులకే ఇస్తుంటారు. మన కేసీఆర్ ఎవరికి ఇచ్చిండు? మహమ్మద్ అలీకి ఇచ్చిండు. సో అట్లనే రేవంత్ రెడ్డి కూడా హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వకుండా. అన్అఫీషియల్ గా వేం నరేందర్ రెడ్డిని చూడమని చెప్తున్నాడు. ఆయనేమో మంత్రుల ఇళ్లలోకి పోలీసుల్ని పంపిస్తుండే ఏకంగా. ఇప్పుడు హోంశాఖ మరి అజారుద్దీన్కి ఇస్తాడా? అజారుద్దీన్ నేను చెప్పినట్టు వింటాడు, నాకు నమ్మిన బంటుగా ఉంటాడు అని రేవంత్ రెడ్డి భావిస్తే హోంశాఖ ఆయనకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత హైకమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా అది ముఖ్యమంత్రి టీం అది. సో ఆ విషయంలో మాత్రం ఆయనకి కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఆయనకే ఉంటుంది. అంటే ఆయన ఓన్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఆయనకే ఉంటుంది. హైకమాండ్ చెప్పిందనో ఇంకోటి చెప్పిందనో ఆ టీంని డిస్టర్బ్ చేస్తారనైతే నేను అనుకుంటున్నాను. కాకపోతే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న దగ్గర చర్చ ఉంటుంది తప్ప, అందులో కూడా ముఖ్యమంత్రికి ఒక 50% ఆయనకు ఒక అవకాశం ఇస్తారు ఖచ్చితంగా. సో మరి అజారుద్దీన్ని ఆయన హోమ్ మినిస్టర్గా చేయడానికి ఆయనకి ఇష్టపడతాడా? మరి ముఖ్యమంత్రి ఆలోచన ఏముందో చూడాలి, తెలియదు మనకి.